మ్యాజికల్ రోటీ. రామాపూర్ అనే గ్రామంలో సత్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు ప్రజల మూఢనమ్మకాల్లో ఆటలాడుతూ ఉండేవాడు. భూత వైద్యం పేరుతో ప్రజలను మోసం చేసేవాడు. అతని స్నేహితుడు కపిల్తో ఈ విధంగా సంభాషిస్తున్నాడు. ఏంటి సత్య, భూత వైద్యం అంటే నువ్వు ఏం చేస్తావు? ఏమంది పిచ్చదవలో జనాలు మూఢనమ్మకాలతో నా దగ్గరకు వస్తుంటారు. వారి మూఢనమ్మకమే నా వ్యాపారం. ఇంతకీ సత్య, దయ్యాలు నిజంగా ఉంటాయా? అదంతా ప్రజల మూఢనమ్మకమే. మన భయమే దయ్యం. ఎవరైనా చేతబడి చేయమని వస్తే కొంత డబ్బు నాటుకోళ్ళు తీసుకుని రాత్రి శ్మశానంలో చేస్తానులే, మీరు అక్కడికి వస్తే రక్తం కొక్కుని చేస్తారని చెప్పాను. అందువల్ల అక్కడికి ఎవరు రారు. నేను చక్కగా నోట్లను కోడిగుడ్లను హ్యాపీగా తీసుకుని ఆ డబ్బు ఖర్చు పెట్టుకుంటాను. తర్వాత రోజు వరకు చేతబడి చేశానులే అని చెప్తాను. పిచ్చి జనాలు అది నమ్మి నిజంగా ఏదో సమస్య పరిష్కారం అయినట్టుగా ఫీల్ అయిపోతుంటారు పిచ్చదవలు. ఇలా ఎంతకాలం చక్కగా ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదా. నేను అదే అనుకుంటున్నానే, మంచి హోటల్ పెడదాం అనుకుంటున్నా. నాక రోటీలు చేయడం బాగా వచ్చు. మంచి నిర్ణయం తీసుకున్నావే. తర్వాత కొన్ని రోజులకు సత్య భూత వైద్యం మానేసి ఒక హోటల్ ప్రారంభించాడు. కానీ ఎవరు ఆ హోటల్ టిఫిన్ చేయడానికి వచ్చేవారు కాదు. అది భూత వైద్యుడు హోటల్ అని, అక్కడ టిఫిన్ చేస్తే దయ్యం పట్టుకుంటుందని భావించేవారు. కానీ ఒకరోజు పక్క ఊరి నుంచి ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తూ ఆ హోటల్కి టిఫిన్ చేయడానికి వస్తాడు. ఈ హోటల్లో టిఫిన్ చేస్తే బాగుంటుందా? చాలా ఆకలిగా ఉంది. కానీ ఇదేంటి, ఈ హోటల్లో ఒక్క వ్యక్తి కూడా లేడు. అసలు హోటల్లో టిఫిన్ దొరుకుతుందా లేదా? బాబు, ఇక్కడ రోటీ ఉందా? ఇలా తీసుకురా అనగానే సత్య ఉంది సార్, ఇప్పుడే తీసుకొస్తాను ఆగండి అని సత్య ఒక ప్లేట్లో రోటీ తీసుకువచ్చి అతను ముందు పెట్టి అది వెంటనే ఆ వ్యక్తి చక్కగా తింటాడు. రోటీ చాలా బాగుంది బాబా, చాలా బాగా చేసావు, ఇదిగో డబ్బులు అని ఇచ్చి తాపీగా అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఆ హోటల్ బయటికి రాగానే ఒక వ్యక్తి టిఫిన్ చేసిన వ్యక్తి వద్దకు వచ్చి ఇలా అంటాడు. హలో, ఈ హోటల్లో మీరు టిఫిన్ చేశారా? అవునండి, టిఫిన్ చేశాను, చాలా బాగుంది. ఈ హోటల్లో ఒక భూత వైద్యుడు మీరు చేసిన టిఫిన్లో ఏదో కలిపి పెట్టుకుంటాడు. మీరు ఏ దయ్యం పట్టేస్తుందో చూడండి, మరి జాగ్రత్త. అయ్యో, నాకు తెలియక ఇందులో టిఫిన్ చేసేసానే, నాకు భయం వస్తుంది అని ఒక్కసారిగా ఓక్ ఓక్ అని వాంతు చేసుకోవడం మొదలు పెడతాడు. ఇది చూసి సత్య చాలా బాధపడతాడు. నీతిగా న్యాయంగా బ్రతుకుదామంటే ఈ లోకంలో నన్ను బ్రతకనివ్వదేమో అని అనుకుంటూ ఉంటాడు. ఒకరోజు సత్య రోటీ చేస్తూ సరదాగా ఇలా అంటాడు. ఓం భీం క్లీం క్లీం, నువ్వు మాయా రోటీగా మారు. నా దగ్గరికి ఎవరు రోటీలు తినడానికి రారు. నా రోటీలు నేనే తినాలి. కష్టపడి పని చేసుకొని బతుకుదామన్నా నేను ఎవరు సహకరించట్లేదు. ఛీ అని ఆ రోటీని తయారు చేసి ఒక ప్లేట్లో విసురుతాడు. అది ఒక్క కూజా మీద పడడంతో ఆ కూజా 2 కూజాలుగా మారుతుంది. అది చూసి సత్య ఇలా అనుకుంటాడు. ఇదేంటే, రోటీ వెళ్ళి దీని మీద పడగానే ఇది 2 కూజాలుగా మారింది ఏంటి? నిజంగా ఇది మాయా రోటీ అయిందా ఏంటి? నా మంత్రులు పనిచేస్తున్నాయేమో ఏంటి? అమ్మో, ఇది కళ నిజమా లేక భ్రమ? అని ఆ రోటీని తీసుకొని ఒక బిందెపై ఉంచగా ఆ బిందె కూడా ఆశ్చర్యంగా 2 బిందెలుగా మారుతుంది. ఇది గమనించిన తన దగ్గరున్న బంగారం చైన్లు ఆ రోటీ పెట్టగానే అవి 2 బంగారులుగా ఆ 2 చైన్లుగా మారిపోయి అక్కడంతా ఆశ్చర్యపోతాడు. తర్వాత రోజు ఆ రోటీని తన తలపై పెట్టుకొని చూస్తాడు. కానీ సత్య 2గా మారడు. అప్పుడు ఇది కేవలం వస్తువులనే 2గా మారుస్తుంది అని గ్రహిస్తాడు. అలా హోటల్కు వచ్చిన వారికి టిఫిన్ చేసి వచ్చిన ఆ డబ్బు సంచిపై పెట్టగానే అవి 2గా మారడంతో సత్య రోజు అదే పని చేస్తూ వచ్చిన డబ్బులతో 2 చేసుకుంటూ ఆ డబ్బులతో ఇల్లు కారు కొనుక్కొని ఆ ఊరిలో ఉన్న ప్రజల మూఢనమ్మకాలను పోగొట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. అందరూ ఎంతో కొంత సాయం చేస్తూ అందరితో మంచిగా ఉండి గొప్పగా ఆదర్శవంతంగా జీవితం జీవిస్తాడు. మాయదారి దొంగ. అనగనగా రాజ్పూర్ అనే చిన్న పట్టణం ఉండేది. ఆ పట్టణంలోని ప్రజలు చాలా రోజులుగా ఒక మాయదారి దొంగతో ఇబ్బందులు పడుతున్నారు. తన మాయలతో ఆగమాగం చేస్తున్నాడు. ఆ దొంగను పట్టుకోవడం ఎవ్వరి వల్ల కావడం లేదు. హాహా, జంగిల్ బింగిల్ జాదుగర్, ఈరోజు వీళ్ళని ఓ ఆట ఆడుకుంటా. నా మాయలతో వీళ్ళందరినీ ఆగమాగం చేస్తా. అప్పుడే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మో, ఈ మాయదారి దొంగ మళ్ళీ వచ్చేసాడు. ఏం చేస్తాడో ఏమో, మళ్ళీ ఏమేం కొట్టేస్తాడో మన దగ్గర. అమ్మో, జాగ్రత్తగా ఉండాలి. నా ముందే తప్పించుకోవాలని చూస్తున్నావా? ఎలా తప్పించుకుంటావో చూస్తాను. ఇదిగో చూడు, నీ పరుసు, డబ్బులు, చేతి గడియారం
ఎలా మాయమై నా చేతిలోకి వస్తాయో నువ్వే చూడు జంగిల్ బింగిల్ జాదూగర్. ఇదిగో అన్నీ వచ్చేసాయి, చూసావా? ఇక ఏం చేస్తావో చేసుకోపా. అయ్యో, నా పర్సు, నా డబ్బులు, వాచ్, అయ్యో అన్నీ మాయమైపోయాయి. ప్లీజ్ నా వస్తువులు నాకు ఇచ్చేయి, నా డబ్బులు నాకు ఇచ్చేయి, ప్లీజ్ ప్లీజ్. నీ డబ్బులు నీకు ఇచ్చేయాలా? తీసుకున్నది ఇవ్వడానికా? అది ఎన్నటికీ జరగదు. అయినా జాగ్రత్తగా ఉంటానని అంటివి కదా, ఇప్పుడు ఏం చేస్తావు? చేసుకోపా అంటూ మాయమవుతాడు. ఆ తరువాత భూషణ్ అనే వ్యక్తి ముందు ప్రత్యక్షమవుతాడు. జంగిల్ బింగిల్ జాదూగర్ వచ్చేసా. అమ్మో, ఇప్పుడెలా? ఏం చేయాలి? వీడి నుంచి నేను తప్పించుకోవడం ఎలా? తప్పించుకోవడం నీ వల్ల కానే కాదు. నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధానే. నీ దగ్గర ఉన్న డబ్బులు, వస్తువులు అన్నీ నాకిచ్చాయి, లేకపోతే నేనే మాయం చేస్తా. వద్దు వద్దు, నా వస్తువులు తీసుకోవద్దు, దయచేసి నన్ను వదిలిపెట్టు ప్లీజ్. అలా జరగదు బాబు, జరగదు. ఎలాగూ నేను మర్యాదగా అడిగితే ఇవ్వవు కదా. ఇదిగా చెడు జంగిల్ బింగిల్ జాదూగర్. అయ్యో, నా డబ్బులన్నీ పోయాయి, ప్లీజ్ నా డబ్బులు నాకు ఇచ్చేయి. అలా కుదరనే కుదరదు అంటూ అక్కడి నుంచి మాయమై ఓ షాపు ముందు ప్రత్యక్షమవుతాడు. జంగిల్ బింగిల్ జాదూగర్ వచ్చేసా, నేను వచ్చేసా. అయ్యో, ఈ రోజు నన్ను వదిలిపెట్టు, మరెప్పుడైనా రా, నీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తా. డబ్బులతో పాటు నా షాపులో నీకు నచ్చిన వస్తువులన్నీ ఇచ్చేస్తా, నన్ను నమ్ము. అయినా మొత్తం ఒకే రోజు ఇన్ని వస్తువులు, డబ్బులు తీసుకుని ఏం చేసుకుంటావు చెప్పు? రోజుకు 1-2 చోరీలు మాత్రమే చేయాలి. ఏమిటి, నన్నే మాయ చేయాలని చూస్తున్నావా? ఓ వ్యాపారి, ఇక నా నుంచి తప్పించుకోలేవు. లేదు లేదు, నేను చెప్పింది ఆలోచించు. రోజుకు 1-2 నుంచి వస్తువులు, డబ్బులు తీసుకుంటే చాలు. చాలా మంది నుంచి నువ్వు తీసుకోవడం వల్ల నీకే నష్టం. కొద్ది రోజుల్లోనే ఎవరి వద్ద ఏమీ మిగలవు నువ్వు తీసుకోవడానికి. ఆగాగు, అంత తొందర ఎందుకు? నీకు కావలసినవన్నీ ఇచ్చేస్తాను, కాకపోతే కాస్త ఆగు అంటూ షాపులో ఉన్న పెద్ద అద్దాన్ని అటూ ఇటూగా సర్దుతూ ఉండగా అద్దం ఫోకస్ దొంగపై పడుతుంది. ఆ అద్దాన్ని అక్కడి నుంచి తీసేయ్, ఆ అద్దాన్ని తీసేయ్, దానిని పగలగొట్టాయి అంటూ అరుస్తాడు. వెంటనే వ్యాపారికి ఓ ఆలోచన వస్తుంది. అద్దంతో ఈ దొంగ ఇబ్బంది పడుతున్నాడు. అద్దం ఫోకస్ పడగానే చూడలేకపోతున్నాడు, ఆగమాగమవుతున్నాడు. నేను డైరెక్ట్గా ఈ అద్దాన్ని అతని ముందుకు తీసుకెళ్తాను, అప్పుడు ఏమవుతుందో చూస్తాను. చెప్తుంటే అర్థం కదా, వద్దు, ఆ అద్దాన్ని నా వైపుకు తీసుకురావద్దు, తీసేయి, ముందర దాన్ని తీసేయి. వద్దు వద్దు. అరే ఎందుకు మిత్రమా, ఈ అద్దం తీసుకెళ్ళు, రోజు నువ్వు నీ రూపాన్ని ఇందులో చూసుకోవచ్చు. వద్దు వద్దు, ఆ అద్దం ఫోకస్ నాపై పెడితే నా మాయలు పనిచేయవు. ఓహో, అయితే నిన్ను ఇక్కడి నుంచి ఎలా తరిమి కొట్టాలో మాకు ఇప్పుడు అర్థమైంది. వద్దు, వద్దంటుంటే ఇక నేను ఎప్పుడు కూడా ఇటువైపు రాను, నన్ను వదిలిపెట్టండి. ఆ వెంటనే రాహుల్, భూషణ్ కూడా అద్దాలు పట్టుకుని వస్తారు. దీంతో ఆ దొంగ వెంటనే అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇక ఆ తర్వాత ఎన్నడూ కూడా ఆ పట్టణానికి రానే రాడు. దీంతో అప్పటి నుంచి ప్రజలందరూ ఎంతో సంతోషంగా, హాయిగా, సుఖంగా జీవిస్తూ ఉంటారు. చూశారు కదా, మనకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. అప్పుడు చాలా సులభంగా ఆ సమస్య నుంచి మనమందరం ఎంచక్కా బయటపడవచ్చు. ఎలా ఉంది ఈ కథ? చాలా బాగుంది కదూ?